2025వ సంవత్సరంలో ఎలా ప్రవేశించాలి అనంటే, మొదటిగా కృతజ్ఞత మనసుతో ప్రవేశించాలి. రెండవదిగా కనిపెట్టే మనసుతో ప్రవేశించాలి. మూడవదిగా కదలని స్థిర మనసుతో మనం ప్రవేశించాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క మహాకృపతో మనల్ని కూడా నూతన సంవత్సరం అనే దయా కిరీటంతో ఆశీర్వదించాడు. గత సంవత్సరంలో ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కూడా కాచి కాపాడి నూతన సంవత్సరం అనేటువంటి ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకోసం అంటే, గత సంవత్సరంలో ఎంతోమంది మనకు తెలిసినటువంటి వ్యక్తులు కన్నుమూశారు. శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, మరి పరిచయస్తులు, ఎంతోమంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మన మధ్యలో నుంచి దూరం అయిపోయినటువంటి ఘటనలు మన కళ్ళ ముందునే చోటు చేసుకున్నాయి. ఎంతోమంది యాక్సిడెంట్స్లో మరణించారు. మరి చాలామంది అనుకోనటువంటి పరిస్థితులలో తనువు చాలించారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారిలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప రాజకీయ వేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి హోదాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ లోకాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. వైద్యులు కూడా చాలామంది మరణించారు, ఉన్నతాధికారులు కూడా మరణించారు. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి తన యొక్క మహాకృపతో కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేస్తున్నాడు అనంటే, ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టే నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడి లోకంలో జీవింప చేస్తున్నాడు. కాబట్టే నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టేటువంటి అర్హత మనకు లభించింది. లేకపోతే ఏ అర్హత ఉంది మనకి? చనిపోయినటువంటి వారికంటే కూడా మనం ఏమైనా గొప్పవారమా? చదువులో కానీ, డబ్బులో కానీ, అధికారంలో కానీ ఏ రీతిగా చూసినప్పటికీ కూడా ఏ అధికారం కూడా మనకు లేదు. కానీ దేవుడు తన యొక్క మహాకృపతో, ఉచితమైనటువంటి వాత్సల్యముతో, తన యొక్క స్వచ్ఛమైనటువంటి మనసుతో, తన యొక్క వాత్సల్యంతో, తన యొక్క శుద్ధ హృదయంతో మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టే ఈ లోకంలో మన జీవన కాలము అనేది పొడిగించబడుతూ ఉంది. లేకపోతే ఏనాడో మనం గతించిపోయేటువంటి వాళ్ళమే. కానీ మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టే 2025వ సంవత్సరాన్ని మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆనందించండి, సంతోషించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2025వ సంవత్సరంలో ఎలా ప్రవేశించాలి అనంటే, మొదటిగా కృతజ్ఞత మనసుతో ప్రవేశించాలి. రెండవదిగా కనిపెట్టే మనసుతో ప్రవేశించాలి. మూడవదిగా కదలని స్థిర మనసుతో మనం ప్రవేశించాలి. మొదటిగా కృతజ్ఞత మనస్సుతో మనం ప్రవేశించాలి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు. గాడ్ ఈజ్ కంపాషనేట్. యెహోవా దయాళుడు, దేవుడు దయాళుడు. కాబట్టే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు దయాళుడు, ఆయన మంచి మనస్సు కలిగినటువంటి వాడు, ఆయన మన పట్ల సహృదయము కలిగినటువంటి వాడు, ఆయన దయార్థ హృదయము మన పట్ల కనబరుస్తున్నాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరైనా కానీ మనకి మేలు చేసినప్పుడు, ఎవరైనా ఉపకారం చేసినప్పుడు, ఏదైనా మనము కోరుకుంది లభించినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అలానే దేవుడు తన యొక్క మహాకృప ద్వారా, కనికరము ద్వారా మనకి నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని బహుమానంగా ఇస్తున్నాడు. కాబట్టే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు అనేవి అర్పించాలి. గివింగ్ థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా మనం తెలియచేయాలి. కృతజ్ఞత అనగా మనము దాంట్లో వినయము అనేది కనిపిస్తుంది. అలాగే కృతజ్ఞత అనగా తగ్గింపు మనస్తత్వం కనిపిస్తుంది. కృతజ్ఞత అనగా గ్రాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా చాలాసార్లు కొంతమంది కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. వారిని కృతజ్ఞులు అంటారు. అనగా పొందుకున్నటువంటి మేలును కూడా గ్రహించకుండా, మరి పొందుకున్నటువంటి మేలుని అనుభవించి ఎదుటి వ్యక్తి చేసినటువంటి మేళ్ళని కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వారిని కృతజ్ఞులు అంటారు.
కానీ దేవుని పట్ల మనము కలిగి ఉండాల్సింది కృతజ్ఞతా మనస్సు, గ్రాటిట్యూడ్ అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అత్యధికమైనటువంటి మేలుని మనకి ఇవ్వాలని ఆయన తలస్తూ ఉంటాడు. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన మంచి మనస్సు కలిగినటువంటి వాడు, ఆయన మన అవసరతలు తీర్చేవాడు. బహుశా ఇప్పటి వరకు నీ జీవితంలో నీ స్నేహితులు, నీ బంధువులు, నీ యొక్క శ్రేయోభిలాషులు అనే పిలువబడుతున్నటువంటి వ్యక్తులు నీ అవసరతలు తీర్చలేదేమో, నీ యొక్క అక్కరలు తీర్చలేదేమో. నీవు ఎంతో నమ్ముకున్నటువంటి స్నేహితులు, వీరు నాకు చాలా క్లోజ్ అండి, నా కోసం ఏమైనా చేస్తారండి, నేనంటే చాలా ఇష్టం అండి, నేనంటే చాలా ప్రాణంగా చూసుకుంటారండి అని చెప్పి చాలామంది నీ స్నేహితులు నీ చుట్టూ కూడా కనిపిస్తూ ఉన్నా కానీ వారు నీ అవసరం వచ్చినప్పుడు, నీ అక్కర వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలాసార్లు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ లోకంలో. కానీ మన దేవుడు నేడు ఉండి రేపు మాయమైపోయేటువంటి వాడు కాదు. మన దేవుడు నేడు ఉండి రేపు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మనం అక్కరలో ఉన్నామనో, అవసరతలో ఉన్నామనో, మనము అవసరత మనకి ఉంది అని చెప్పి దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాడు కాదు. కానీ ఖచ్చితంగా మనం అవసరతలో ఉన్నప్పుడు దేవుడు సహాయకుడు, దయాళుడు, ఖచ్చితంగా నీ చేయి పట్టుకొని ఆయన లేవనెట్టేటువంటి దేవుడు. కాబట్టే నీవు నేను కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము అనంటే, ఈ రోజున మనము శ్వాస పీల్చుకోగలుగుతున్నామనంటే అది ఖచ్చితంగా దేవుని కృపే కదండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి పరిశీలన చేయండి, ఎంతమంది రోగులండి. 1-2 రోగాలు కాదు, కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి రోగాలతో హాస్పిటల్ అన్నీ కూడా కెక్కిరిసి ఉన్నాయే. ఈ రోజున మనం 3 పూటల భోజనం చేయగలుగుతున్నాము అనంటే, మరి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము అనంటే, కాళ్ళతో నడవగలుగుతున్నాము అనంటే, చక్కని ఆరోగ్యం కలిగి ఉన్నాము అనంటే అది ఎవరి గొప్పతనం? ఎవరి వల్ల ఇదంతా కూడా సాధ్యమవుతుంది? నీ గొప్పతనమా, నా గొప్పతనమా? నీ ఆరోగ్యము, నా ఆరోగ్యము మన చేతుల్లో ఉందా? లేదు కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే చాలాసార్లు ఆరోగ్యవంతులు ఎంతో కాలం బ్రతకాల్సిందే. కానీ నిన్న మొన్నటి వరకు ఆరోగ్యవంతుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి కూడా సడన్ హార్ట్ అటాక్తో సడన్గా మరణించినటువంటి వ్యక్తులు చాలామంది మన ముందు తారసపడుతున్నారు కదా. చాలా మంచి ఆరోగ్యవంతుడండి, చాలా చక్కని మరి డైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడండి, కానీ సడన్గా చనిపోయాడండి అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు సడన్ డెత్స్ అనేవి ఏర్పడుతున్నాయి? మీరు ఎప్పుడైనా కానీ గమనిస్తే కొన్నిసార్లు చలికాలంలోనే కొన్ని ఎక్కువ డెత్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా మనం జీవించగలుగుతున్నామనంటే, ఆరోగ్యంగా మనగలుగుతున్నామనంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అని మనం ఆలోచన చేస్తే యెహోవా దయాళుడు కాబట్టే, ఆయన దయాళుడు కాబట్టే మనం ఈ రోజున జీవించగలుగుతున్నాము. అందును బట్టే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని లేఖనాల్లో వ్రాయబడింది. ఆయన కృప నిత్యము ఉండును. హిస్ గ్రేస్ లివ్స్ ఫర్ ఎవర్. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కటాక్షము, ఆయన యొక్క మంచితనము నేడు ఉండి రేపు మాయమైపోయేది కాదు. నేడు ఉండి రేపు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కానీ ఎల్లవేళలా, అన్ని వేళలా మనకి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గ్రాటిట్యూడ్ అనేది దేవుని పట్ల మనం కలిగి ఉండాలి అని చెప్పి లేఖనాల్లో మనం రాయబడింది. ఈ రోజున 2025వ సంవత్సరంలో మనము ప్రవేశించగలుగుతున్నాము అనంటే అది దేవుని యొక్క మహాకృప. కాబట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో మనము 2025వ సంవత్సరంలో ప్రవేశించాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే రెండవ విషయాన్ని మనం చూస్తే, కనిపెట్టే మనసుతో మనము 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించాలి. కనిపెట్టే మనసుతో ప్రవేశించాలి. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 24వ వచనాన్ని, చివరి వచనాన్ని మీరు చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, హూ హ్యాస్ ఫెయిత్ ఆన్ ఆల్మైటీ గాడ్. దేవుని మీద విశ్వాసము ఉంచేటువంటి వ్యక్తులారా, మనుష్యులారా, మీరందరూ ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. కనిపెట్టేటువంటి స్వభావము మనలో ఉండాలి. బహుశా వెనక్కి తిరిగి చూసినప్పుడు గడిచిన సంవత్సరంలో ఎన్నో ఫెయిల్యూర్స్
మనలో జరిగి ఉంటాయి. బహుశా ఏదో ఒక విషయాన్ని బట్టి నువ్వు చాలా వెయిట్ చేసి ఉంటావు, కనిపెట్టి ఉంటావు. ఉద్యోగం వస్తుందనో, గర్భఫలం వస్తుందనో, లేకపోతే వివాహం జరుగుతుందనో, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనో, లేకపోతే సేవ అభివృద్ధి చెందుతుందనో, లేకపోతే సేవకుడిగా వెళ్ళాలనో, లేకపోతే ఎన్నో ప్రయత్నాలు నీవు 2024వ సంవత్సరంలో చేసి ఉంటావు. కానీ నీ ప్రయత్నాలు ఫలితము సాధించలేకపోవచ్చు. నీ యొక్క ప్రయత్నాలు విఫలయత్నంగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరు ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. ఎస్, మనము జీవితంలో ఏమి కోల్పోకపోయినా మనం కోల్పోకుండా ఉండాల్సింది ఒకే ఒకటి ఏంటి అనంటే ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. ఎల్లవేళలా అన్ని వేళలా మనం విడిచిపెట్టకూడనిది ఏంటంటే ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. బహుశా 2024వ సంవత్సరం అంతా కూడా ఫెయిల్యూర్స్ అనేవి నీ జీవితంలో ఉన్నాయేమో, కానీ దేవుని వైపు నీవు చూడు, యెహోవా వైపు నీవు కనిపెట్టు. ఆ దేవుని వైపు నీ యొక్క ఓపికతో, సహనముతో నీవు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ యెహోవా వైపు నీవు కనిపెడితే ఖచ్చితంగా నీవు ధైర్యంగా నిబ్బరంగా ఉంటావు. నీవు పొందుకోవాలి అని కోరుకుంటుంది 2025వ సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ విషయాన్ని నమ్మాలి, సంపూర్ణంగా విశ్వసించాలి. విశ్వాసము లేనటువంటి క్రియలు వ్యర్థము. నమ్మకపోతే, విశ్వాసం లేకపోతే, సంపూర్ణమైనటువంటి నిశ్చలమైన మనస్సుతో దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము లేనటువంటి వ్యక్తుల జీవితాలలో క్రియలు జరగడము అసాధ్యం. కానీ దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో, నిబ్బరముగా, ధైర్యముగా, భయము లేకుండా నేను ఇది కోరుకుంటున్నాను, ఇది అవ్వాలి అని ఆశిస్తున్నాను, ఇది నాకు గడిచిన సంవత్సరంలో జరగలేదు కానీ ఖచ్చితంగా దేవుని యందునే విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని యందునే నమ్మకం ఉంచుతున్నాను, ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నాడని విశ్వసించినటువంటి వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. పంట పొలాల్లో మనం చూస్తే కొన్నిసార్లు ఆ పంట పొలాలు చాలా ఎండిపోయిన రీతిగా కనిపిస్తాయి. ఇక ఈ చెట్లకి ఫలాలు రావేమో, ఈ చెట్లు ఇంకా ఉపయోగం లేదేమో అని చెప్పి మనకి ఎండాకాలంలో ఆ పరిస్థితుల్లో కొన్ని యొక్క ఫలాలను మనం చూస్తే ఈ ఫలాలు కాయనటువంటి ఈ చెట్లు నిరుపయోగమైనవేమో, ఇక ఉపయోగం లేదు కదా అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది. కానీ కాలము మారిన తర్వాత ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ ఎండిపోయినటువంటి ఆ ఫలాలలో నుంచే అద్భుతమైనటువంటి ఒక పండ్లు లేకపోతే ఫలాలు మరి ఆ వృక్షములలో నుంచి కలగటం మనం చూస్తాం. అద్భుతమైనటువంటి ఫలాలు అభివృద్ధి అనేది కేవలం ఒక 2-3 మంత్స్లోనే అద్భుతమైనటువంటి ఫలాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటో తెలుసా? వెయిటింగ్ టైమ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద వేస్టింగ్ టైం. ఆ వేచి చూసేటువంటి సమయం, కనిపెట్టేటువంటి సమయము ఖచ్చితంగా వృధా సమయం అయితే కాదు. ఖచ్చితంగా వేచి చూసేటువంటి సమయము దేవుడు మన జీవితంలో ఇవ్వబోతున్నటువంటి అత్యద్భుతమైన ఫలాలకి చిన్న గ్యాప్ అంతే. ఆ గ్యాప్లో మనం ఓపిక నశించి, ఆ గ్యాప్లో మనము ఓపిక పట్టలేకుండా దేవుణ్ణి విడిచిపెట్టేస్తే అద్భుతమైన ఫలాలని మనము కోల్పోతున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనిపెట్టేటువంటి సంవత్సరం, కనిపెట్టేటువంటి మనస్సు, ఓపికతో నిండినటువంటి మనస్సు, సహనము వహించినటువంటి మనస్సు, కనిపెట్టేటువంటి స్వభావము, విశ్వాసము, ధైర్యము, నిబ్బరము, ఈ విషయాలతో మనము నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి ఫలాలను నా జీవితంలో అనుగ్రహించబోతున్నాడు అనే విషయాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి, నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి అనే విషయాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండవదిగా కనిపెట్టేటువంటి మనసుతో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. మూడో విషయాన్ని మనం చూస్తే కదలనటువంటి స్థిర మనస్సుతో మనం ప్రవేశించాలి. కదలనటువంటి స్థిర మనస్సు. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ వచనాన్ని మీరు చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. వావ్, వాట్ ఎ గ్రేట్ ప్రామిస్! ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఎంత గొప్ప ధైర్యం ఇచ్చేటువంటి మాట ఇది.
మన కుడి పక్కన చాలాసార్లు మనుషులు ఉన్నప్పుడు, వారిని నమ్ముకున్నప్పుడు మోసపోతూ ఉంటాం. వారు చెప్పేటువంటి మాయ మాటలని నమ్మి చాలాసార్లు వారి యొక్క మోసపు వలలో కూరుకుని పోయి చాలాసార్లు మన దుష్ఫలితాలు మనం చవిచూచి చాలాసార్లు నష్టపోయాం. కానీ నీ కుడి పార్శ్వమున దేవుడు ఉంటే, నీ కుడి పార్శ్వమున దేవుడు ఉంటే నీవు ఎన్నడూ కూడా కదల్చబడవు. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్నో గడ్డు సమస్యలు నీకు ఎదురైనా, జటిలమైనటువంటి సమస్యలు నీకు ఎదురైనా, కఠినమైనటువంటి సమస్యలు నీకు ఎదురైనా, ఇక ఈ వల్ల కాదండి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదండి, ఇక ఎక్కడా కూడా నాకు ఈ ప్రాబ్లంని పరిష్కరించే నాథుడు నాకు కనిపించడం లేదండి అని నీవు ఎంత గోజారి విలపించి గుండెలు బాదుకున్నా కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కుడి పార్శ్వమున దేవుణ్ణి పెట్టుకో. నీ కుడి పార్శ్వమున దేవుడు ఉంటే నీవు కదల్చబడవు. దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, తన సొంత కుమారుడే తన మీద వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి, సొంత వారే యోసేపుకి నష్టము చేసినటువంటి పరిస్థితిని చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి యూదానే సొంత శిష్య గణంలో ఒకడే యేసు ప్రభు వారిని సిలువకి అప్పగించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అనగా సొంత వారే, మనుషులు సొంత వారే, కానీ మోసము చేసేటువంటి వ్యక్తులు చాలాసార్లు మనకి చుట్టుపక్కల కనిపిస్తుంటారు. కానీ నీ పక్కన దేవుణ్ణి పెట్టుకుంటే ఎన్ని కష్టాలు, ఎన్ని భయాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆందోళనకర పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే కదల్చబడవు. ఆత్మీయ జీవితంలో కదల్చబడవు, ఆధ్యాత్మిక జీవితంలో కదల్చబడవు, సైతాను తంత్రాలకి నువ్వు కదల్చబడవు, లోకపు ఆకర్షణలకు నువ్వు కదల్చబడవు. ఈ లోక సంబంధమైన ఆకర్షణలకి నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, కదల్చబడవు. ఈ ఆత్మీయ యాత్రలో కదల్చబడనటువంటి స్థిర ప్రయాణంలో మనం ముందుకు సాగాలి అనంటే మనకు ఆధారం ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండ మీద, ఆ క్రీస్తు అనబడేటువంటి కదల్చని బండ మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా గొప్ప అద్భుతాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం. ఇసుకతో కట్టినటువంటి ఇల్లు పెను తుఫానులు వచ్చినప్పుడు కూలిపోతుంది. ఎందుకోసము అనంటే పునాదులు సరిగ్గా లేవు కాబట్టి. అలా కాకుండా బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎన్ని తుఫానులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లుని కదల్చటం అంత ఈజీ ఏం కాదు. అందును బట్టి ప్రకృతి వైపరీత్యాల ద్వారా సంభవించినటువంటి పెను తుఫానుల ద్వారా ఇసుకతో కట్టబడినటువంటి ఇల్లు కూలిపోతుంది. కానీ బండ మీద స్థిర నివాసము చేసేటువంటి కృప దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆధ్యాత్మిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా నీవు నేను కదల్చబడము. బహుశా 2024 సంవత్సరంలో నీ జీవితంలో, నా జీవితంలో బహుశా కొన్ని కదలికలు ఉండుండొచ్చు, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉండుండొచ్చు, కొన్ని పెను తుఫానులు మన జీవితంలో ఉండుండొచ్చు. కానీ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, 2025 సంవత్సరం నీ జీవితంలో, నా జీవితంలో కదల్చబడనటువంటి స్థిర జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కాబట్టే నేను కదల్చబడను అని చెప్పి లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ఈ రోజున 2025 సంవత్సరంలో మనం ఎలా ప్రవేశించాలి అని అంటే కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుతో మనము ప్రవేశిద్దాము. అలాగే కనిపెట్టేటువంటి మనస్సుతో ప్రవేశిస్తాము. అలాగే కదల్చబడని స్థిర మనస్సుతో మనం ప్రవేశిద్దాము. ఈ 2025 సంవత్సరంలో మీ జీవితంలో అద్భుతాలు జరిగే సంవత్సరంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేటువంటి సంవత్సరంగా, కదల్చబడినటువంటి స్థిరమైనటువంటి సంవత్సరంగా, మీ ఇబ్బందులు, మీ యొక్క కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా దేవుడు తీర్చి నూతనమైనటువంటి విధానంలో మీ జీవితాలు తీర్చిదిద్దబడేటువంటి సంవత్సరంగా ఉండాలని మనసారా ఆశిస్తూ, మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్.